నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రత్యూష చెప్పారు. గురువారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించానని, నారాయణపురం ఆనకట్ట ద్వారా వస్తున్న సాగునీటి ప్రవాహం బాగా పెరుగుతోందని, నాగావళి వంశధార నదుల ప్రవాహం కూడా పెరిగిందని చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా అంతటా 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో వరద సమాచార కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి నాగావళి నది పొంగి ప్రవహిస్తున్న తరుణంలో నదీ తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు నిమజ్జనం చేసే భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ డివిజనల్ అధికారి సూచించారు. సో ఈ వర్షాల వల్ల మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇప్పుడు మనము పాడి క్రాప్ కూడా ఫార్మర్స్ అందరూ వేసుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఆ ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఎస్పెషలీ నాగావళి రివర్ అన్నది పొంగుతుంది. సో ఎక్కువ వాటర్ ఫ్లో కూడా ఎక్కువ డిశ్చార్జ్ ఉంది. సో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. అండ్ నాగావళి రివర్ బ్యాంక్ సైడ్ ఉన్న ముఖ్యంగా విలేజెస్ ఏవైతే నాగావళి రివర్ బ్యాంక్ సైడ్ ఉన్నాయో వాళ్ళ ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఈ వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం టైంలో కానీ, బయటికి వెళ్తున్నప్పుడు, నిమజ్జనం చేసే సమయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాం. అలాగే ఈ ఎక్కువ వర్షాల కారణంగా ఎక్కడైనా బ్రిడ్జెస్ కానీ, కెనాల్స్ కానీ ఏమైనా వీక్ ఉన్నా, లేకపోతే వాటర్ ఫ్లో కష్టమయ్యి పొలాల్లోకి వెళ్ళిపోతున్నా, అలాంటి సమస్యలు ఎక్కడైనా ఉన్నా కూడా ప్రజలు వెంటనే సంబంధిత తహసీల్దార్ కానీ, అక్కడ ఉన్న మండల అగ్రికల్చరల్ ఆఫీసర్కి కానీ ఈ ఇష్యూని కన్వే చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు కూడా ఈ రీసెంట్ 2-3 డేస్ నుంచి ఇష్యూస్ లైక్ గార మండల్లో, తర్వాత ఈ రీసెంట్గా ఈ ఎడ్చెర్ల మండల్లో కూడా కొన్ని వాటర్ ఈ వరద ఏదైతే ఉందో వాటర్ది పొలాల్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ప్రజలందరూ కూడా, కొంతమంది ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ వాటర్ లాగింగ్ వల్ల. సో ఇది మ్యాక్సిమం క్యానల్ నుంచి డ్రైన్ అవుట్ చేయడానికి ఇరిగేషన్ అథారిటీస్ కూడా ట్రై చేస్తున్నారు. క్యానల్ క్లియరింగ్ కానీ, ఈ గురపడెక్క తీయించడం కానీ, ఇవన్నీ కూడా మెజర్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇంకెక్కడైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే మా ముందుకు వచ్చి సంప్రదించండి. ఇష్యూని సార్ట్అవుట్ చేస్తాం మ్యాక్సిమం. అండ్ ఆల్సో ఈ వర్షాల కారణంగా కంట్రోల్ రూమ్స్ కూడా ఎవ్రీ తహసీల్దార్ ఆఫీస్లో అండ్ ఆల్సో మన రెవెన్యూ డివిజన్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ సెటప్ చేయడం జరిగింది 24 hours. అండ్ ఆల్సో దేశ ప్రజలంతా ఐక్యంగా జరుపుకునే గణేష్ ఉత్సవాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా కరెంటు సౌకర్యం కల్పించనుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షణ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ మండపాలు నిర్వహించే కమిటీ ప్రతినిధులు విధిగా తగు జాగ్రత్తలు పాటించాలని, లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లు వినియోగించాలని సూచించారు. అధిక వర్షాలు పడుతున్న కారణంగా విద్యుత్ కనెక్షన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి వినాయక మండపానికి 5 కిలోవాట్ల విద్యుత్ ఉచితమని, ప్రతి మండపంలో స్మార్ట్ మీటర్ ఉంటుందని, ఎంతెంత వాడకం చేస్తారో తెలుసుకుంటామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 170 మండపాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని చెప్పారు. భక్తులపై భారం లేకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గణేష్ మండపాలు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో కలకలలాడుతున్నాయి. ప్రతి పల్లెల్లో, టౌన్లో కూడా గణేష్ ఉత్సవాలు 9 రోజులు 11 రోజుల వరకు కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుతారు. జరిపేటప్పుడు వీటిలన్నింటికి కూడా విద్యుత్ అవసరం. తర్వాత 9 రోజులు అయిన తర్వాత, 11 రోజులు అయిన తర్వాత వాటిని తీసుకువెళ్ళి చెరువులో కానీ, సముద్రంలో కానీ కలపడం జరుగుతుంది. పరిపాటి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వారు ఆ పెండల్స్కి విద్యుత్తు ఫ్రీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మన జిల్లాలో 170 పెండల్స్ ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారు. 170 కూడా మేము సప్లై ఇవ్వడం జరిగింది. 170కి మీటర్ పెట్టిస్తాం. మీటర్లో ఎంత వాడకం ఉందో అంత నోట్ చేసుకుంటాం. అది ఎవరు కూడా డబ్బులేం కట్టక్కర్లేదు, గవర్నమెంటే ఫ్రీ. ఇంకా పెండల్స్ ఏమైనా ఫర్దర్గా వస్తే వాటికి కూడా మీటర్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత వాడకం, ఎంత అమౌంట్ అన్నది తెలియచేయడం కోసమే తప్ప వినియోగదారుల మీద ఏ విధమైన భారం ఉండదు. ఇది మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఇచ్చేసింది. ఈ సందర్భంగా నేను
మండపాలన్నిటి చోట నా రిక్వెస్ట్ ఏమిటంటే ఎలక్ట్రికల్, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ తడి చోట లైన్లు కానీ వైర్లు కానీ వేలాడదీయకూడదు. ఆ ఎలక్ట్రీషియన్లు కూడా కొంచెం అనుభవం ఉండి లైసెన్స్లు ఉన్న వాళ్ళ చేతనే చేయించండి. ఆ సీరియల్ లైట్స్, ఆ డెకరేషన్లు ఇవన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. అక్కడ ఒక ఎర్త్ పైప్ పెట్టి ఇవంతా కలిపి ఒక దాన్ని కనెక్ట్ చేయండి. తర్వాత ఏ వైర్లు కానీ బోర్డు కానీ ఎక్కడ తడకూడదు. చాలా యాక్సిడెంట్లో ఈ తడి చేతితో ప్లగ్లు స్విచ్లు ముట్టడం, తర్వాత నీటిలో జిల్లాలో ఖరీఫ్ రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని, యంత్రాంగం ఎరువులు అందజేయడంలో వైఫల్యం చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలో వర్షాలు ఆలస్యం కావడంతో యూరియాకు డిమాండ్ పెరిగిందని, అందువలన పూర్తి స్థాయిలో ఎరువులు అందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న బఫర్ నిల్వగా ఉంచిన 500 మెట్రిక్ టన్నులు కూడా రైతులకు అందించాలని, పంపిణీలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు రావాల్సి ఉంటే వాటిని కూడా త్వరితగతిని తెప్పించి రైతులకు అవసరాలు తీర్చాలని అన్నారు. జిల్లాకు వచ్చిన ఎరువులు పంపిణీ చేసే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. నేరుగా వ్యవసాయ శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి జిల్లాకు ఇంకా రావాల్సిన ఎరువులు తక్షణమే పంపించాలని మంత్రి ఆదేశించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన మేరకు ఎరువులు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ త్రినాథరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అన్నా క్యాంటీన్ భవనం నిర్మాణం త్వరలో పూర్తవుతుందని అన్నారు. నిత్యం వేలాది మంది పేదలు, కూలీలు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, నీటి సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తహసీల్దార్, ఎంపీడీఓ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అన్నదానం మహాదానమని, దానంలో అన్నదానం వేరని, 10 మంది కడుపు నింపటంలో ఆ ఆనందమే వేరని సీనియర్ జర్నలిస్ట్ ఎంవి మల్లేశ్వరరావు గురువారం అన్నారు. స్థానిక గొంటివీధి పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థలో నిరాశ్రయులకు ఎంవి మల్లేశ్వరరావు అన్న వితరణ చేపట్టి మాట్లాడుతూ, తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు నైట్ షెల్టర్లో తలదాచుకుంటున్న నిరుపేదలకు అన్నదానం చేయటం ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం తన జన్మదినాన్ని ఇక్కడే జరుపుకుంటున్నానని అన్నారు. వీరికి వీరు తప్పితే వేరే ప్రపంచం లేదని, ఎవరూ లేక ఒంటరిగా జీవించడం కష్టతరమని, తన ఇంటిలో జరిగే కొన్ని వేడుకలను వీరితో కలిసి జరుపుకుంటే వారికి ఆసరాగా మనమున్నామనే భావన కలుగుతుందని అన్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఆహారం అందిస్తారని వేచి చూస్తుంటారని, ప్రభుత్వం వీరికి అండగా నిలిచి ఇక్కడ కనీస వసతి సౌకర్యాలను అందించాలని అన్నారు. దయచేసి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కడవరకు విడిచిపెట్టకండని భావోద్వేగంతో అన్నారు. నిరుపేదలు నేటికి ఈ రాష్ట్రంలో ఆకలితో అలమటిస్తున్నారు. వీళ్ళందరికీ ఆదుకునే ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న, ప్రభుత్వమే స్వయంగా అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు వాళ్ళకి 3 పూట్ల ఆహారం అందించే విధంగా ప్రభుత్వాలు చేపట్టాలని, ఇలాంటి కార్యక్రమాలను చేపడితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుందని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచిగా దీని మీద ఆలోచించాలని కోరుతున్నాం. నైట్ షెల్టర్లో నిరుపేదలు, అభాగ్యులు కొందరు ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆ నిలువ నీడ లేకుండా ఈరోజు ప్రజెంట్ 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఇది కారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని పునరావృతం చేసి నైట్ షెల్టర్ని మళ్ళీ గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టే విధంగా ప్రజెంట్ మళ్ళీ చేయాలని ప్రజలంతా స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాలపై రాజకీయాలు చేయకుండా రాజకీయ నాయకులు దీనిపై దృష్టి సారించాలని, అప్పుడు ఎన్నికల్లో కొన్ని హామీల్లో భాగంగా నైట్ షెల్టర్ని కూడా బాగు చేయాలని కోరుతున్నాం. నైట్ షెల్టర్లో చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి ప్రతి ఒక్కరూ చేపట్టాలని నా కోరిక. సీఎం సహాయ నిధి పేదల కోసమేనని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన నిరుపేద కుటుంబాలకు విశాఖ ఏ కాలనీ కార్యాలయంలో వీధిల మహేష్ శ్రీనివాస్ 1,02,143, ముంజేటి మహేష్ 62,470, జాగిలంకి హరిశంకర్ ప్రసాద్ 62,557, గండి సీతారత్నం 35,800, ఉంగటి వీరప్పుడు 23,500, బమ్మిడి రాములమ్మ
బమ్మిడి రాములమ్మ 57,786, ముదసలి రాంబాబు 30,000, ఎర్ర రమణమ్మ 20,524 సీఎం సహాయ నిధి చెక్కులను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అత్యవసర వైద్య చికిత్స అవసరమై ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, నిరుపేదలకు అవసరమైన సహాయాన్ని అందజేస్తామని అన్నారు. భవిష్యత్తు నేత లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో ఆరోగ్యవంతులయ్యారని, ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజాసేవే తన జీవిత గమ్యమని అన్నారు. 8 కుటుంబాలకు 3,92,780 రూపాయలను అందించారు. ఈరోజు 8 మందికి చెక్కులు రావడం జరిగింది. ఎవరికైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకుండా అనారోగ్యానికి గురైన నిరుపేదలందరం కూడా ముఖ్యమంత్రి సహాయం పెద్ద ఎత్తున సహాయం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి దాదాపు 4 లక్షల రూపాయలు 8 మందికి రావడం జరిగింది. ఆ చెక్కులన్నీ కూడా ఈరోజు వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదవారి పట్ల ఆయనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారనడానికి నిదర్శనం ఇదే. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఎవరికి అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఏంటో తెలియని పరిస్థితి ఉండేది. 14-19లో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చాం. అంతకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున కష్టంలో సమయంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పేద ప్రజలకు అందరికీ వైద్యం కోసం సహాయం కోసం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఆర్కే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ 3వ వార్షికోత్సవంలో అడుగు పెట్టడం శుభసూచకమని, పుట్టే బిడ్డ తల్లి కోసం చేస్తున్న సేవలు అమూల్యమని ముఖ్య అతిథిగా పాల్గొన్న షుడా చైర్మన్ కోరికాన రవికుమార్ అన్నారు. మదర్స్ వెల్నెస్ సెషన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ తక్కువ బరువుతో పుట్టే పిల్లల కోసం ప్రత్యేక ఎన్ఐసి లెవెల్ 4ను ప్రవేశపెట్టడం ఆనందదాయకమని, ఇటువంటి ఆధునికత మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉందని, ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఆర్కే హాస్పిటల్ అందుబాటులోకి తేవడం హర్షణీయమని అన్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా సిజేరియన్ డెలివరీలే జరుగుతున్నాయని, వీటిపై సమాలోచనతో నార్మల్ డెలివరీ కోసం అవగాహన కల్పిస్తున్న శ్రీ ఆర్కే మదర్ అండ్ చైల్డ్ ఎండి ప్రముఖ వైద్యులు రామకోటేశ్వరరావు, వైద్యురాలు పద్మావతులకు ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీతో తల్లి పిల్ల ఆరోగ్యంగా ఉంటారని, దీనికోసం ఒక ప్రత్యేక బృందం కూడా ఇక్కడ పనిచేస్తుండడం విశేషమని అన్నారు. వైద్యులు రామకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రసవం సహజంగా జరగడం, దీనిలో తల్లి తనంతట తాను బిడ్డకు జన్మనిస్తుందని, దీనికి ముఖ్యంగా శారీరక వ్యాయామాలు, నడక వంటి ఉపయోగపడతాయని, ప్రసవానికి ముందు సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం, మానసికంగా సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు. అనంతరం వైద్యురాలు పద్మావతి మాట్లాడుతూ ప్రతి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని, ఈ సందర్భంగా తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ పలు సూచనలు అందించారు. ఈ వార్షికోత్సవ సమావేశంలో ఆర్కే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ యాజమాన్య సిబ్బంది, డే నైట్ జేఎస్ రాజు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మదర్ అండ్ చైల్డ్ శ్రీ ఆర్కే హాస్పిటల్ 2వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అంతకంటే ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ ఎన్ఐసి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ అంతే కదా సార్, లెవెల్ 4. సో ఈ రేంజ్ కెపాసిటీ మనకి వైజాగ్ అండ్ హైదరాబాద్లో ఉంటున్నాయి, చెన్నైలో. సో ఇక్కడ ఉన్న చిన్నపిల్లల కోసం, లో వెయిట్ బేబీస్ కోసం అందుబాటులో ఉండేటట్టుగా మన ఊర్లోనే పెట్టడం నిజంగా హర్షణీయం. చాలా చాలా మంచి పని చేస్తున్నారు డాక్టర్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇంప్రెస్ అయింది, నేను హ్యాపీ అయింది ఏంటంటే, ఈరోజు డెలివరీ అంటే సెక్షన్ అంటున్నారు, అంతా సిజేరియన్ అంటున్నారు, ప్రజలు కూడా ప్రిపేర్ అయిపోయారు. అలాంటి ఈ సందర్భంలో డాక్టర్ గారు వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ కోసం నార్మల్ డెలివరీ అవ్వడం కోసం ఇక్కడ ఒక డిఫరెంట్ మోడల్ పెట్టారు, వెల్నెస్ సెంటర్ పెట్టారు. సో ఇందులో న్యూట్రిషన్ కానీ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ప్లస్ ఫిజియోథెరపిస్ట్. వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయించాలి. సో డే 1 నుంచి వాళ్ళ కన్సీవ్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రాసెస్ చేయడం వల్ల ఈ సిజేరియన్ అవసరం లేకుండా నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల మదర్కి లైఫ్ లాంగ్ హెల్త్ బాగుంటుంది. ఈ సిజేరియన్ లేకుండా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇందులో వాళ్ళకి రెవెన్యూ ఆదాయం తగ్గినా కానీ ప్రజలు బాగుండాలన్న మంచి ఉద్దేశంతో ఈ పని చేయడం నిజంగా చాలా గర్వకారణం. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్ గారు.
రాయితీ చంద్రశేఖర్ స్నేహశీలని, అన్న అంటే అండగా నిలబడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని పలువురు వక్తలు అన్నారు. రాయితీ చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని 7 రోడ్ల జంక్షన్ లో జైభీం ఆటో యూనియన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జైభీం ఆటో యూనియన్ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాయితీ చంద్రశేఖర్ మాట్లాడుతూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు. నేడు రక్తం కొరత ఎక్కువగా ఉందని, రక్తదానానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన పట్ల అభిమానంతో ఎంతమంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, కేక్ కటింగ్లు నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో పేదలకు అన్నదానం, వస్త్రదానం, మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించి సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తన పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం తనకు ఎంతో సంతృప్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యువతంతా ఇదే విధంగా కలిసికట్టుగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రతినిధులు చంద్రశేఖర్ ను పూలమాల వేసి అభినందనలు తెలిపారు. విద్యుత్ పోరాటంలో అమరవీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. 2000 సంవత్సరం చంద్రబాబు తెచ్చిన విద్యుత్ సంస్కరణకు వ్యతిరేకంగా, విద్యుత్ పెంపుదలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బషీర్బాగ్ కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలాస్వామికి నివాళులర్పించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞా దినం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి యువగలం పాదయాత్రలో లోకేష్ పిలిపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మోసం కాదా అని వారు ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. టైమ్ ఆఫ్ ది డే విధానం పేరుతో పగలొక రేటు, రాత్రి ఒక రేటు, చలికాలం ఒక రేటు, వేసవికాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు మరొక రేటు ఉంటుందని వారు తెలిపారు. ఈ విధంగా ప్రజలను అదానీ కంపెనీ దోపిడీ చేస్తుందని విమర్శించారు. విద్యుత్ అమరవీరుల ప్రతిజ్ఞా దినము శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుసరించి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచినారు. పెంచితే ఆ రోజు విద్యుత్ పోరాటంలో బలైన బషీర్బాగ్ లో బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ఆ రోజు పట్టును పెట్టుకున్న ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఇవాళ ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. మీ వారు ఇది త్యాగాలు వృధా కావని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా అయితే సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ భారాలు వేశారో సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ ఈవేళ విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు పెడతాని ఇవాళ ప్రజల మీద భారాలు వేస్తారు. ఎట్లా చేస్తే సహించేది లేదు. మరో పోరాటానికి సిద్ధంగా అవుతుందని చెప్పారు. దానికి అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాదు ఇంకా భవిష్యత్తులో మేము పెంచబోమని కూడా చెప్పినాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలతో వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారాలు వేస్తాడు. అంతేకాదు లోకేష్ గారు తన యువకాలంలో స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తాడు. ఇది మోసం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. అందుకోసం ఈ విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకంగా, ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంపట్నంలో మార్కెట్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తాము అప్పులు చేసి వాహనాలు కొన్నామని, ఉచిత బస్సు వల్ల తమ ఆదాయం దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఆటో కార్మికుడికి 12,000 జీవన భృతిగా చెల్లించాలని, ఆర్టీఓ ఫిట్నెస్ సర్టిఫికేట్ విషయమై ప్రైవేటీకరణ రద్దు చేయాలని, వాహనమిత్ర పథకం ద్వారా ఏడాదికి 30,000 చెల్లించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రాజశేఖర్కు అందించారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటను సాగు చేయగా నేటికి రైతులకు కావలసిన ఎరువులు అందకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సకాలంలో కావలసిన ఎరువులను రైతులు వేయకపోతే పంట దిగుబడిలో గణనీయమైన ప్రభావం కలిగి పంట దిగుబడులు రాక రైతు నష్టపోవలసి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీలను రోజురోజుకు తగ్గిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎరువులను రైతుకు అందరినీ ఇవ్వకుండా నానో ఎరువుల పేరుతో రైతులను దగా చేయడానికి సిద్ధపడుతుందని అన్నారు.
అందులో భాగమే నేడు రైతులకు కావలసిన ఎరువులు అందడం లేదని అన్నారు. ఎరువుల మీద సబ్సిడీ గతంలో 50% ఇవ్వగా నేడు దాన్ని కేవలం 30% తగ్గించేయగా 70,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసి వస్తుందనే పేరుతో ఆ భారాన్ని నుంచి తగ్గించుకోవడానికి నానో ఎరువు ఎరచూపి రైతులను మోసం చేయడానికి సిద్ధమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క మాట కూడా చెప్పలేని దీనస్థితిలో ఉందన్నారు. సంతకవిటి మండలం పొనిగటి వలస గ్రామంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి మండపాలను చూపరులను ఆకర్షించే విధంగా పెట్టడం ఆ యువతకు అలవాటు. ఈ సంవత్సరం వినాయక మండపంగా ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ నమూనాని స్క్రాప్ సామాన్లు తక్కువ వ్యయంతో శాసపు రాజేష్ తయారు చేశాడు. 70 అడుగుల ఈఫిల్ టవర్ లో వినాయక విగ్రహం ఊగుతూ చూపరులకు ఆకర్షించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈఫిల్ టవర్ ని విఘ్నేశ్వరుణ్ణి చూడడానికి వేల సంఖ్యలో వస్తున్నారు. వచ్చిన భక్తులు సెల్ఫీలు వీడియోలతో ఈఫిల్ టవర్ ని బంధిస్తూ వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో కూడా చంద్రయాన్ 2 ర్యాకెట్, టైటానిక్, చెరువు మధ్యలో గణపతి మండపం ఇంకా చాలా చేసి ప్రజల యొక్క మన్ననలను శేషపు రాజేష్ పొందారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.